సార్ ఏఐ అన్నదే దానికి బేస్ పైథాన్ అండి. పైథాన్, జావా స్క్రిప్ట్ అనమాట. ఏఐ లేకుండా మనకి ఏదీ జరగదు. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి అంటే ఫ్రెషర్స్‌కి ఎవరైతే ఇప్పుడు 26లో పాస్ ఔట్ అవుతున్నారు. 25లో ఆల్రెడీ పాస్ ఔట్ అయ్యి నేను ఏఐలో జాబ్ తెచ్చుకోవాలని చూస్తున్నారో, వీళ్ళకి నేను చెప్పేదేందంటే జాబ్స్ ఉన్నాయి ఏఐలో. లేవు అని గాదు. కానీ ఏ రేషియోలో ఉన్నాయి అంటే ఏఐలో ఒక జాబ్ ఉంటే జావా ఆర్ పైథాన్‌లో 100 జాబ్స్ ఉన్నాయి. 1:100. అప్పుడు ఏది ఈజీగా తెచ్చుకోగలరు? ఈ 1 జాబ్ కోసం అందరూ ఏఐ గురించి మాట్లాడుతున్నారని 1,00,000 మెంబర్స్ పోటీ పడుతుంటే, ఇక్కడ ఈజీగా తెచ్చుకోవచ్చు గదా! అవును. సో, అందుకని పర్టిక్యులర్‌గా నేను ఫస్ట్ అదే మీరు సార్ ఇప్పుడు మనం 26లో ఉన్నాము. 2029, 2030 అంటే ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో ఉన్నవాళ్ళు ఆ కెరియర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే, నేను ఈ జావా, పైథాన్ చెప్పనండి. కంప్లీట్ ఏఐ, క్లౌడ్ స్కిల్స్ ఎలా బిల్డ్ చేయాలి, వీటి మీదే ఫోకస్ చేయమంటాను. అప్పుడు మొత్తం మారిపోతుంది. సో, ఎప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ బట్టి అప్పుడు మనం దాన్ని అనాలిసిస్ చేసుకొని నేర్చుకోవాలి.